మోహన్ గారితో రిలేషన్ ఆన్ ద సెట్ ఐ థింక్ ఆయన్ని గ్రాంటెడ్గా తీసుకున్న ఆయన ఏమనుకోరండి. యూ ఆస్క్ హిమ్ ఎనీ క్వశ్చన్, ఈ క్యారెక్టర్ ఇది ఎందుకు చేస్తున్నాడు, అది ఎందుకు చేస్తున్నాడు, స్క్రిప్ట్లో ఇలా ఉంది, ఎనీ డౌట్ ఇఫ్ యూ ఆస్క్, ఆయనకి ఈగో లేకుండా ఏమీ లేకుండా హీ షుడ్ ఇమీడియట్లీ ఆన్సర్ అనమాట. అండ్ గ్రాంటెడ్గా తీసుకున్న హీ నెవర్ యూస్ టు ఫీల్ బ్యాడ్. వానవెల్లులా ఇవాళ ఇంతలా మరి ఇలాగ ఇన్నివన్నెలా. అండ్ ఎస్పెషలీ ఈ స్క్రిప్ట్కి గివ్ అండ్ టేక్ ఉంటుందన్నమాట. నేను ఒకటి చెప్తే తను ఒకటి ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది. ఇట్స్ లైక్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ లాగా ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ కాన్వర్జేషన్, న్యాచురల్ కాన్వర్జేషన్. ఏంటి బ్రేక్ చేయలేదా? సో నేను కావాలని బాధ పెట్టడానికి వద్దన్నాను అంటావా? నీకు ఈ ఆటని నువ్వు అనుకున్నట్టు నేను ఆడాలి, అంతే కదా? కాదు, కబుర్లు చెప్పకు, నువ్వు భయపడ్డావు. నాన్ సెన్స్, ఇవన్నీ ఉంటే నువ్వు నాకు చెప్పలేదు. మరి అదే ఇవన్నీ ఉండవనుకో నేను చెప్పలేదు కదా. మన ఇద్దరం కలిసి ఇంట్లోకి వస్తాం కానీ ఏం జరగచ్చు నీకు తెలుసు. అయినా సరే నువ్వు ఇంత డ్రామా ఆడుతున్నావు అంటే దాని అర్థం ఉండదు తెలుసా? నీకు నా మీద నమ్మకం లేదు. అనిల్ ప్లీజ్. మై ఫేవరెట్ సీన్ ఈజ్ ఆల్సో ద మోస్ట్ డిఫికల్ట్ సీన్ as far as the performance is concerned. ఇంటర్వెల్ సీక్వెన్స్ అది జరుగుతుంది. ఇట్స్ వెరీ లాంగ్ యాక్చువల్లీ. మాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు కూడా ఇన్ని డైలాగులు అండి, చాలా డైలాగ్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో. కానీ ఇప్పుడు మన ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉండాలి. నీకు నచ్చినట్టు నువ్వు, నాకు నచ్చినట్టు నేను ఉండాలి. ఒకరినొకరు ఇంప్రెస్ చేయాలని ట్రై చేయకూడదు. మరి కలిసి ఉండడం అంటే అంటే మనం ఇల్లు తీసుకునా అబ్బా సీక్రెట్గా పెళ్ళైన వాళ్ళు ఇల్లు తీసుకుని ఉన్నాం. ఎవరికైనా తెలిస్తే ఈ సిటీలో ఎవరికి పక్కాడిని పట్టించుకునేంత టైం ఉండదు. పైగా మనల్ని చూస్తే కొత్తగా పెళ్ళైన జంట అనుకుంటారు. కళ్యాణి కొడుకు గారి ట్యూన్స్ నేను గమ్మత్తుగా ఉన్నది అండ్ తేనిముళ్ళ ఏంటి అమ్మ ఇవన్నీ డైరెక్టర్ గారి కార్లో విన్నాను ఫస్ట్ టైం. నేను ఈషా ఇద్దరు ఒకేసారి కార్లో కూర్చొని విన్నాం అనమాట. సో ఆ ట్యూన్స్ ఐ థింక్ అప్పుడు లిరిక్స్ కూడా ఇంకా రాలేదు. వినగానే ఇన్స్టెంట్లీ వి ఫెల్ ఇన్ లవ్ విత్ ద ట్యూన్స్. రావు రమేష్ గారుతో నేను వర్క్ చేయడం ఇట్ వాస్ వెరీ గుడ్ అండి. ఫస్ట్ టైం నేను యాక్ట్ చేశాను ఆయనతో. హీస్ అ కంటెంపరీ యాక్టర్ అనమాట. హీ వాంట్స్ టు బీ న్యాచురల్. అమ్మ పెళ్ళి అంత భయపెట్టేసిందా నిన్ను? ఎలా పడతావా నా ఆవిడతో? పట్టించుకోకరా, 25 ఏళ్ళుగా నేను అదే చేస్తున్నాను. పట్టించుకోవడం సరే, పెళ్ళి ఎలా చేసుకున్నావు? లైఫ్లో అన్నీ మనం చెయ్యం, కొన్ని జరుగుతాయి అంతే. నా సినిమా అంతకుముందు ఆ తర్వాత ఇట్స్ రొమాంటిక్ డ్రామా, ఎంటర్టైనింగ్ రొమాంటిక్ డ్రామా. సో ప్లీజ్ వాచ్ ఇట్. ఐల్ సీ యు ఇన్ ద థియేటర్.